స్నోరింగ్ అనేటప్పటికి ట్రీట్మెంట్స్ అంటే చాలా కన్‌ఫ్యూజన్ ఉంది. ఒక డాక్టర్ ఏమో సర్జరీ అంటారు. ఒకళ్ళేమో మెషిన్ పెట్టుకోండి అంటారు. ఈ లాట్ ఆఫ్ కన్‌ఫ్యూజన్ ఇస్ దేర్. ఏం చెప్తారు? అసలు ఆప్షన్స్ ఏముంటాయి? ఏది బెస్ట్? సో, స్నోరింగ్‌కి ఫస్ట్ మనం జేయాల్సింది స్లీప్ స్టడీ. స్లీప్ స్టడీ నేను చెప్పినట్టు పారామీటర్స్ ఓన్లీ స్నోరింగ్ ఉంది. ఏ అదర్ డయాబెటిస్ ఏమీ లేదు అనంటే ఇంట్లో కూడా జేసుకోవచ్చు. హ్మ్. వెరీ లౌడ్ స్నోరింగ్ ఉంది, సివియర్ స్లీప్ యాప్నియా ఏమన్నా ఉంటది అన్న పేషెంట్స్‌కో, లేకుంటే రాత్రి మళ్ళీ మళ్ళీ ఊరికే లేస్తున్నాం అనే పేషెంట్స్‌కో, లేకపోతే డయాబెటిస్, హైపర్‌టెన్షన్ ఇట్లాంటి పేషెంట్స్‌కో వీళ్ళందరికీ ల్యాబ్‌లో స్లీప్ స్టడీ చేస్తాం. వన్స్ స్లీప్ స్టడీ అయిపోయి రిపోర్ట్‌లో స్లీప్ యాప్నియా అని వచ్చింది అంటే వాట్ ఈస్ ద సివియారిటీ? నౌ దిస్ చేంజెస్ ద గేమ్. సో సివియర్గా ఉంది, వెరీ సివియర్. సపోజ్ ఒక ఇండెక్స్ ఉంటుంది, అది మోర్ దాన్ 30 ఉంటే సివియారిటీ. సో ఇట్ కెన్ బి 100 ఇట్ ఈస్ సివియర్, ఇట్ ఈస్ 31 ఇట్ ఈస్ సివియర్. సో 100 ఉన్న పేషెంట్స్లో డెఫినెట్గా సిపాప్ మెషిన్ ఈజ్ ద చాయిస్. ఓకే. 31 ఉన్న పేషెంట్కి లావ్ ఉంటే సిపాప్ మెషిన్ ప్లస్ వెయిట్ రిడక్షన్ ఈజ్ ద చాయిస్. హ్మ్. లావు లేరు, సన్న ఉన్నారు, ఫిట్గా ఉన్నారు, అయినా సివియర్ స్లీప్ యాప్నియా 31 ఉంది అంటే అప్పుడు మనము డైస్ అనే ప్రొసీజరో ఎంఆర్ఐ డైనమిక్ ఎంఆర్ఐ చేసుకొని ఎక్కడైనా ఎయిర్వే కొలాప్స్ ఉందా, ఇది ఆపరబులా కాదా, హ్మ్. దిస్ ఇస్ వాట్ అండర్స్టాండింగ్ వీ షుడ్ హ్యావ్. ఓకే. ఆపరబుల్ ఉంది, రికరెన్స్ రేట్ తక్కువ ఉంది అని అనుకుంటే ఆ సర్జరీస్ మనం చేసుకోవాలి. లైక్ డిఎన్ఎస్, డివేటెడ్ నెజల్ సెప్టమో, టాన్సిల్స్ హై గ్రేడో ఇట్లాంటివి చేసుకోవచ్చు. ఓకే. చేసుకున్నా కంపల్సరీ స్లీప్ యాప్నియా తగ్గుతుందని ఏం లేదు. చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 3 వీక్స్ తర్వాత రిపీట్ స్లీప్ స్టడీ చేసుకొని ఎంతవరకు తగ్గింది అని చూసుకోవాలి. మైల్డ్లోకి నార్మల్కి వచ్చింది, హ్యాపీ. లేదు ఇంకా సివియారిటీలో ఉంది అంటే అగైన్ వీ హ్యావ్ టు గో ఫర్ సిపాప్ డివైస్. సో సర్జరీ అనేది ఇట్స్ ఏ ప్రాసెస్లో మనం ఇవాల్యుయేషన్ చేసిన తర్వాత పేషెంట్ టు పేషెంట్ ఈ పేషెంట్కి రిక్వైర్మెంట్ ఉందా లేదా. హ్మ్. సో సర్జరీ ఈజ్ వన్ ఆఫ్ ది ఆప్షన్స్. అండ్ దాంట్లో కొన్ని సర్జరీస్ డిఎన్ఎస్ కానీ, టాన్సిల్స్ కానీ, అడినాయిడ్స్ కానీ ఇలాంటి సర్జరీస్ అన్నీ కూడా 100% రికరెన్స్ రేటు ఉండదు. హ్మ్. బట్ ఏవైతే స్లీప్ యాప్నియా సర్జరీస్ ఉంటాయో సాఫ్ట్ ప్యాలెట్, మజిల్స్, టంగ్ లేదంటే ఎపిగ్లాటిస్, ఐ మీన్ ఊవ్యులా, సో ఇలాంటివి ఏదైనా ఆపరేట్ చేస్తున్నాము అంటే ఎండ్ ఆఫ్ ద డే దే ఆర్ ఆల్ సాఫ్ట్ టిష్యూ. అది Okay. మళ్ళీ పెరిగే ఛాన్సెస్, మళ్ళీ ఆల్టరేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. హ్మ్. సో 70% విల్ బి ద సక్సెస్ రేట్. ఓకే. సో ఎవ్రీ పేషెంట్ బేసికలీ ఒకటే లైన్లో దే వోంట్ ట్రావెల్. సమ్ మే రిక్వైర్ సిపాప్, సమ్ మే రిక్వైర్ నెగిటివ్ సక్షన్ డివైజెస్ లైక్ ఐనాప్, సమ్ మే రిక్వైర్ మ్యాండిబుల్ అడ్వాన్స్మెంట్ డివైజెస్. ఈ ఈ జా లైన్ అనేది వెనుకకు ఉంటుంది, దానివల్ల Okay. కూడా స్లీప్ యాప్నియా వస్తుంది. Oh. సో దీన్ని ముందుకు అడ్జస్ట్ చేయడానికి మ్యాండిబుల్ అడ్వాన్స్మెంట్ డివైజెస్ యూజ్ చేస్తాం.